నమస్కారం. రైతు బంధు కార్యక్రమానికి స్వాగతం. కరువుకు కేర్ ఆఫ్ గా నిలిచే అనంతపురం జిల్లాలో పంటల సాగు అత్యంత కష్టతరం. దశాబ్దాల చరిత్ర తీసుకున్నప్పటికీ ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల నుండి అనంత రైతులకు కష్టాలు తప్పటం లేదు. సకాలంలో వర్షాలు కురవక, కురిసిన తెగుళ్లు చుట్టుముట్టడం, తీరా పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర లభించకపోవటం, ఇలా పలు కారణాలతో అనంత రైతాంగం ఇప్పటికీ కుదేలవుతూనే ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అరటి సాగు చేసే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరటి సాగులో 25% పైబడి మొక్కలు ఎండ వేడిమికి చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం అనంత రైతులు వినూత్నంగా ఆలోచన చేశారు. ఎండ వేడిమికి అరటి మొక్కలను కాపాడుకోవటానికి ఈత పట్టాలను ఉపయోగిస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ అనంత రైతులు అరటి మొక్కలను ఎలా కాపాడుకుంటున్నారు? రైతులు చేసిన ప్రయోగం ఏంటి? ఇవాల్టి రైతు బంధు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. సమస్యల మీద సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కోసం ఆలోచన చేస్తారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుండటంతో దశాబ్దాల నుంచి అనంతపురం జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో అరటి మొదటి స్థానంలోనే ఉంటుంది. ఏడాది పొడవునా రైతులు అరటి పంటలు సాగు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అరటి పండ్లను సాగు చేసే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న మొక్కలు నాటడం వల్ల అధిక ఉష్ణోగ్రతలతో మొక్కలు నిలువున ఎండిపోతూ ఉంటాయి. దీనికి తోడు అడవి పందుల బెడద అరటి పంటకు ఎక్కువగా ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అరటి మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఎండవేడిమికి మొక్కలు చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అనంత రైతులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అరటి పిలకలకు ఇరువైపులా రక్షణగా ఉండేందుకు ఈత ఆకులను అమర్చుతున్నారు. ఈత ఆకులకు ఇరువైపులా ముళ్ళు ఉండడంతో జంతువులు అరటి పిలకల దగ్గరికి రాకుండా వెనుతిరిగిపోతున్నాయి. ఈత ఆకులు అరటి పిలకలకు రక్షణ కవచంగా ఉండడమే కాకుండా ఎండవేడిమి నుంచి కూడా వాటిని కాపాడుతున్నాయి. జిల్లా బి పప్పూరుకు చెందిన రైతు రామ్మోహన్ తనకున్న 3 ఎకరాల్లో ఇదే ప్రయోగాన్ని చేపట్టాడు. ఎండ తగలకుండా, అడవి పందుల బెడద లేకుండా ఈత పట్టలతో మొక్కలను సంరక్షించుకునే నూతన విధానానికి శ్రీకారం చుట్టాడు. అరటి మొక్కలకు ఇరువైపులా గుడిసెలాగా ఈత ఆకులను ఏర్పాటు చేసి మొక్కలను కాపాడుకుంటున్నాడు. ఇందుకోసం ఒక్కొక్క మొక్కకు ₹2 ఖర్చవుతుందని, అయినప్పటికీ 100% మొక్కలు బతుకుతాయని రైతు రామ్మోహన్ చెబుతున్నాడు. తాను గత 20 సంవత్సరాల నుండి అరటి పంటను సాగు చేస్తున్నానని, అప్పట్లో ఎండవేడిమికి పేపర్లు పెట్టడం వల్ల అరటి మొక్కలు చనిపోయేవని అంటున్నాడు. ఈత పట్టలు పెట్టడం వల్ల మొక్కకు ఉదయము సాయంత్రము ఎండవేడిమి తగలకపోగా అడవి పందుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం GST అనే కొత్త రకాన్ని సాగు చేస్తున్నానని, ఈ మొక్క మిగిలిన మొక్కల కన్నా రేటు తక్కువగా ఉండడంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని వివరిస్తున్నాడు. అరటి పిలకలకు గొడుగులా నీడనిచ్చే ఈత పట్టలను ఏర్పాటు చేసే విధానం గురించి రైతు రామ్మోహన్ మాటల్లోనే విందాం. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలలో అనంతపురం జిల్లా కూడా ప్రథమ స్థానంలోనే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండటము, తర్వాత ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటము, తర్వాత ఈ నేల స్వభావం కూడా నీటిని తొందరగా ఇంకిపోయే స్వభావంగా ఉండడం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ నేలలో. ఈ నేపథ్యంలోనే రైతులు వేసవి కాలంలో తమ పంటలను కాపాడుకోవడానికి వినూతనమైన ఆలోచనలు చేస్తూ తమ పంటలను కాపాడుకుంటున్నాడు. ఎట్లయితే Y2K అంటే 2000 సంవత్సరంలో కంప్యూటర్లో ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి
జీరో ఎలా ఉపయోగపడిందో నేడు అరటి మొక్కలను కాపాడుకోవడానికి రైతులు ఈత పట్టలను ఉపయోగిస్తూ తమ పంటలను కాపాడుకోవడానికి ఒక వినూతనమైన ఆలోచన చేసి ఒక ప్రయోగాన్ని సృష్టించారని చెప్పవచ్చు. తమ పంటలను ఎలా కాపాడుకుంటున్నారు, దానికి సంబంధించి ఎలా ఆలోచన చేశారు, పూర్తి వివరాలను రైతుని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రామ్మోహన్ గారు, మీరు ఇప్పుడు అరటి పంటను సాగు చేస్తున్నారు. దీనికి ఈ పంట చిన్న మొక్కలను కాపాడడానికి ఈత పట్లను ఏర్పాటు చేసుకున్నారు. దీని ఆలోచన ఎలా వచ్చింది, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి, పూర్తిగా వివరించండి. ఎన్ రామ్మోహన్, బి పుప్పూరు, నార్పల్ మండలము, అనంతపురం డిస్టిక్కు. మేము 2002 నుంచి బనానా పెడుతున్నాము. అప్పుడు ఇంతకుముందు పెడతాంటివి, అవి ఎండలకు చనిపోయేది, బూడిసేది అంతా ప్రాబ్లంగా ఉండే చానాను. మొక్కలు మళ్ళా ఎతకొచ్చేది, మళ్ళీ బూడిసేది అంతా పెట్టుబడి ఎక్కువ వస్తుండే 2015 నుంచి ఈ ఆలోచన వచ్చి పేపర్ పెడతాంటే ఫస్ట్ పేపర్ పెడతాంటే దానివల్ల కూడా యూజబుల్ లేదు. మళ్ళీ ఏదో వీళ్ళు రైతులంతా కనుక్కొని ఈతాకు పెట్టాక బాగా యూజబుల్ ఉంది. బాగా ఒక్క చెట్టు సాగకుండా బాగా బతుకుతున్నాయి. చాలా బెనిఫిట్ ఉంది ఈతాకు వల్ల, బాగా బతుకుతున్నాయి. నాకు 14 ఎకరాల భూమి ఉంది. 14 ఎకరాల్లో 10 ఎకరాల్లో బత్తాయి వేసాము, బాగా దిగుబడి వచ్చింది. అరటి వేసాము 3 ఎకరాల్లోనూ, అది బాగా దిగుబడి వచ్చింటే మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా శాతం అవుతుంటే వేరే కౌలుకు తీసుకొని 3.5 ఎకరా పెట్టాము. దాంట్లో 5,000 మొక్కలు పెట్టినాయి. ఫస్ట్ 2 మడకలతో ఫ్లవ్ కొట్టించినాము. కొద్ది రోజులు అయినా కారణంక 7 మడకలు దున్నిచ్చినాము. మళ్ళా పల్టర్ కొట్టించినాము. పల్టర్ అయిపోతానే ఇంకా లేటర్ డ్రిప్పుకు సబ్సిడీకి పెట్టింటే భావిష్య కంపెనీ వాళ్ళు సబ్సిడీ డ్రిప్ ఇచ్చినారు. దానికి 30,000 ఖర్చు అయింది డ్రిప్పుకు. పల్టర్ అయిపోతానే లేటర్ పరిచినాము, మొక్కలు తెప్పించుకున్నాం, బుడిచినాము. ఇప్పుడు GST బెంగళూరు నుంచి తెప్పించాము మొక్క 13 రూపాయలు పడింది. దానికి 75,000 65,000 పెట్టుబడి అయింది మొక్కలకు. బూడ్చడానికి 10,000 అయింది. ఇంకా డ్రిప్పుకు 30,000 అయింది. అటువంటి సేద్యాలకు 30,000 అయింది. ఇట్లా అన్నీ అంతా 2,10,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మొక్కకు ఎంత మొక్కకు 5.5 x 5 5.5 మొక్కకు అట్లా వచ్చింది. మాకు బాగా దిగుబడి వస్తే, వర్షాలు వచ్చి బాగా దిగుబడి వస్తే 100 టన్స్ దాకా దిగుబడి వస్తుంది. ఒక 14-15,000 రేట్ వస్తే గిట్టుబాటు అవుతుంది. లేకుంటే 10,000 రూపాయలు వచ్చిందంటే గిట్టుబాటు కాదు. అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి బతకడానికి ఇబ్బంది అవుతుంటే మేము ఈత పట్టలు ఎంచుకొని దానివల్ల బాగా యూజబుల్ ఉంది. ఆ ఈత పట్టలు రామగిరి నుంచి తెప్పించినాము. అది ఇక్కడ డెలివరీ ఇచ్చి 2 రూపాయలు చేసినారు. ఈత పట్టలు పెట్టిన దానివల్ల బాగా యూజబుల్ ఉంది. బాగా బతుకుతుంది మొక్క. 40 రోజులు మొక్కను తెచ్చినాను, కానీ చిన్నగా ఉంటుంది మొక్క. అది బతకాలంటే కష్టం కాబట్టి దీనికి నీడ కావాలి. ఇంతకుముందు పేపర్లు పెట్టి పేపర్లతో అదేం ప్రయోజనం లేకపోయా, మళ్ళీ అట్లా చెప్పు. అది అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి చిన్న మొక్క బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటే దీన్ని ఈతాకు ఇంతకుముందు పేపరు అది ఇది పెడతాంటే బతకడానికి ఇబ్బందిగా ఉండే, చనిపోతాయి ఎక్కువ. ఈతాకు విత్తనాల నుంచి బాగా యూజబుల్ అయింది, బాగా బతుకుతుంది. అంటే దానివల్ల మేము ఈతాకు ఎంచుకున్న దానివల్ల బాగా యూజబుల్ ఉంది. ప్రతి రైతు ఇదే అనుసరిస్తున్నాడు కాబట్టి బాగుంది ఈతాకు. ఇంకా ఎవరైనా రైతులు ఈతాకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమంటే అంత పెట్టుబడి పెరుగుతుంది, దానివల్ల యూజబుల్ ఉంటుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు రైతు. అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కాబట్టి దీన్ని పెడతాము. మొక్కకు ఈ ఈతాకును 1 మంత్ పెడతాము. ఇట్లా ఇలాగనే 1 మంత్ పెట్టినాక తీసేస్తాము. అప్పుడు తీసేసినాక ఇది బాగా కట్టలు కట్టుకొని ఎత్తిపెట్టిందంటే వానకు ఎండకు నాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా నీకు తరం అవుతుంది. వేరే రైతు ఒకవేళ మళ్ళీ 1 మంత్ పోయినాక వేరే రైతు నాటుతుంటాడు అనుకో, ఆ రైతు కొండ పోయి పెట్టుకోవచ్చు మళ్ళీ ఈతాకు. దీనివల్ల బాగా యూజబుల్ ఉంది. చిన్న మొక్క నాటాము, బాగా ఇప్పటికైతేనే బాగా పచ్చగానే బాగా బతికినాయి. ఈ పంట పెట్టుబడి సుమారుగా ఎకరాకు 1,50,000 దాకా పెట్టుబడి వస్తుంది. ఇట్లా ఇప్పుడు మీరు ఈతాకు పెట్టారు కదా, ఈతాకు పెట్టిన దానివల్ల అంటే ఏమన్నా కొద్దో గొప్పనన్నా ఏమన్నా చెట్టు చనిపోయినాయా, చీడ పురుగులు ఏమన్నా వస్తున్నాయా? చీడ పురుగులకు ఈతాకు ఇంతవరకు ఏటివి రావు. అన్నిటికీ యూజబుల్. పందులు వస్తాయి, అడవి పందులు వస్తా అంటే ఇంతకుముందు అంతాను చెల్లేసిపోతాండే. ఇప్పుడు అడవి పందులు కూడా దీన్ని వచ్చి ముళ్ళు కుచ్చుకుంటాయి కాబట్టి అడవి పందులు కూడా దానివల్ల కూడా యూజబుల్ అవుతుంది. 1 మంత్ వరకు ఏందే కానీ దీంట్లోకి చొరసదు ఈతాకు వల్ల.
అన్ని రకాల యూజబుల్లే ఉపయోగం ఈతాకు వల్ల. అట్లా ప్రతి రైతు ఎవరైనా కానీ పెట్టుకోవచ్చు. దీనికి నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటిస్తారు? నీటి యాజమాన్య పద్ధతులు ఫస్ట్ ఇంకా 2-3 రోజులు నాటుతామనగా ముందు అంతా భూమికి నీళ్ళు ఇడిచి బాగా నానబెట్టి ఇంకా బూడిసేది. బూడిసినాక నుంచి ఆ రోజు బాగా పెట్టేది 3 గంటలు 4 గంటలు. మరుసటి రోజు నుంచి రోజు 1 అవర్ పెడితే చాలు, ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే మొక్కలకు నీరు ఎక్కువ అయ్యి డెవలప్మెంట్ కావు. డైలీ 1 అవర్, అదే మధ్యాహ్నము అట్లా పెట్టకూడదు. నైట్ టైం పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నైట్ టైం పెడితే చెట్టు పెద్దగా అయ్యే కొద్దీ పెంచుకుంటా వాళ్ళ ఫస్ట్ 2 నెలలు చెట్టుకు డ్రిప్ ద్వారా అందికోకుండా చెట్టుకు లేబర్ని పెట్టి చెట్టుకు ఇంత పోపిస్తే 10 ml 15 ml దానివల్ల యూజబుల్ బాగుంటుంది. 2 మంత్ దాటినాక డ్రిప్ ద్వారా ఇస్తే బాగుంటుంది. ఇంకా ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటిస్తారు? ఎరువు యాజమాన్య పద్ధతిలో డ్రిప్ ద్వారా ఇస్తాము. ఫర్టిలైజర్స్ చెట్టు దగ్గర కూడా వేపిస్తాము. ఎరువు వాడతాము, పసల ఎరువు, కోళ్ళ పెంట వాడతాము. ఇట్లా రకరకాల కాంప్లెక్స్లు వాడతాము, చెక్క వాడతాము. ఏమేమి రకాలు వాడతారు? 319 వాడతాము, 13-0-45, 319, 13-0-45, 0-52-34, చెక్క, ఆందిపి చెక్క, వేప చెక్క, 10-26-26 కాంప్లెక్సు, 13-0-45 కాంప్లెక్సు, అటు నుంచి 28-28-0 కాంప్లెక్సు, డిఏపి, ఇట్లా ఫ్యాక్టంపాసు 20-0-13, ఇట్లా రకాలన్నీ ఎరువులన్నీ వాడతాము. పట్టిసాలు అటు నుంచి వచ్చి ఇట్లా రకాలన్నీ వాడతాం. ఎకరాకి ఎన్ని కిలోలు వదులుతారు మీరు డ్రిప్కి అయితే? డ్రిప్కి ఎకరాకైతే 3 కిలోలు వదులుతాం. ఇప్పుడైతే తక్కువ వదులుతాము చిన్న మొక్కలు. కొంత గెల అప్పుడు ఉన్నప్పుడైతే ఎకరాకి 4 కిలోలు వదులుతాం. రోజు మార్చి రోజు 4 కిలోలు వదులుతాం. రకాలు మారుస్తుంటారా? రకాలు మార్చేది. ఈ రకం ఈ రోజు ఇచ్చిన అనుకో వేరే రకం మళ్ళీ ఇంకో రోజు అట్లా మార్చి ఇస్తూ ఉంటాం రకాలు. ఎరువులు 4 నెలలు పోయినాక ఎరువులు ఇంకా ఎక్కువ వేస్తాం. చెట్టుకు 1/2 kg వేస్తాం ఫర్టిలైజర్స్. ఇంకా డ్రిప్ కూడా ఎక్కువ అటు నుంచి పెట్టుబడి బాగా వస్తుంది. బాగా రేటు ఉంటే గిట్టుబాటు అవుతుంది, లేకుంటే రైతు నష్టపోవాల్సిందే 10,000 లోపల పోతే. ఇప్పుడు ఇదే మొక్కను మీరు ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రధాన కారణం ఏమంటే తోటి రైతులు రాయచూరు ఇప్పుడు GST రకం అంటున్నారు కదా, ఈ రకం ఇంతకుముందు ఏమన్నా మీరు పెట్టింటారా? మేమేం పెట్టలేదు. ఈ GST అనే రకాన్ని మీరు ఎన్నుకున్నారు కదా, దీన్ని ఇంతకుముందు మీకు ఏమన్నా అనుభవం ఉందా, లేకపోతే ఇది ఎన్నుకోవడానికి ప్రధాన కారణం? దీనికి ఇంతకుముందు దీనివల్ల మనకేం తెలియదు. దీనివల్ల ఇంతకుముందు అంత జైను ఏసీ పెడతాంటివి. వేరే తోటి రైతులు రాయలచీరు ఆ ఏరియాలో తోటి రైతులు పెట్టినారు. వాళ్ళని అడిగింటే కాయ లెంత్ బాగుంది, తోట బాగుంది, కింది చీపు ఒకటే లెంత్ ఉంది, పై చీపు ఒకటే లెంత్ ఉంది, బాగా కాయ అని తోటి రైతులు చెప్పింటే దీన్ని ఎంచుకుంటాము. మొక్క కూడా బాగా ఇచ్చినారు. రేటు కూడా అంత తక్కువేను. ఎంత మామూలు మొక్కకి దీనికి? మామూలు జైన్ మొక్క అయితే 18 రూపాయలు, ఇది అయితే 17 రూపాయలు. జైన్ కంటే ఈల్డింగ్ వస్తుందని చెప్పింటే నేను దీన్ని ఎంచుకుంటాం GSTని. ఇప్పుడు మీరు మొక్క నాటిన తర్వాత ఈ ఈత పట్ల ఎన్ని రోజులు పెట్టారు? రోజు నా వెనకీతినట్లే మొక్క నాటుతానే వెనకీతినట్లే పెట్టుకుంటూ వచ్చినాం. అది అంటే ముందే తెప్పించుకున్నారు? ముందే తెప్పించుకోవాల్సిందే. ఇది డిమాండ్ ఎక్కువ ఉంది ఈతాకు. ఇది ముందే 1 month ముందే తెప్పించుకోవాల్సిందే. అప్పటికప్పుడు కంటే దొరకదు. ముందే తెప్పించుకోవాల్సిందే, రెడీకి పెట్టుకోవాల్సిందే. ముందే తెప్పించుకొని రెడీకి పెట్టుకోవాలా. ఏ రోజుకు బూడిసలు అనుకుంటేమో ఆ రోజుకు 2-3 రోజులు లేబర్కు ముందే చెప్పిండాలి, పలానా రోజు బూడిసలు అప్ప మన మొక్కలని. అప్పటికప్పుడు చెప్తే రారు. 2-3 రోజులు ముందే పెట్టుకోండాల. ఈ ఈత మొక్క అంటే ఇది ఈతాకులు ఉన్నాయి కదా, ఎంత సైజుతో ఇస్తున్నారు మీకు వాళ్ళు? ఈతాకులు 6 అడుగులు సైజు ఇస్తున్నారు. 5 నుండి 6. అవి అయితే ఒకవేళ 6 అడుగుల సైజు అయితే 3 అవుతాయి, 4 అడుగుల సైజు అయితే 2 అవుతాయి. అట్లా. ఇప్పుడు మీకు 6 అడుగుల సైజు ఎంత రేట్ పడింది? 6 అడుగుల సైజు ఒకటే రేటే, 4 అడుగుల సైజు ఒకటే రేటే. అన్ని మిక్సింగ్ చేసి కడతారు. అది 100 రూపాయలు ఒక కట్ట. కట్టకి ఎన్ని ఉంటాయి? కట్టకు 50 ఉంటాయి. 50 దానిలో మళ్ళీ మీరు ఎన్ని 150 చేస్తారా? 50 దానిలో నువ్వు 100 చేస్తాం. 100, 120, 100, 120 అవుతాయి. ఇట్లా 150 ఏం కావు, 100, 120 అవుతాయి. అవే ఒకవేళ జంపుగా లేకపోతే అనుకో 100 అవుతాయి. అన్నీ బాగా జంపుగా ఉంది అంటే 150 అవుతాయి. కట్ చేస్తారా? కట్ చేస్తాం. 3 భాగాలు చేస్తాం. 3 భాగాలు. ఇంత జంపు ఉందంటే 3 భాగాలు అవుతుంది. లేదు ఇంతే ఉంటే 2 భాగాలు అవుతుంది. అట్లా. అది వాళ్ళు మనుషులు లేబర్ను పంపించి అక్కడ కోసుకొని తీసుకొని వస్తాం అక్కడి నుంచి.
ఇప్పుడు మీరు ఈ మొక్కని ఇప్పుడు ఏ దిశలో పెడతారు? మొక్కకి ఈతది పెట్టారు కదా, ఏ దిశలో పెడతారు? ఏ దిశలో? తూర్పు పరమడ. పొద్దునే ఉదయం అయితే తూర్పు నుంచి వస్తుంది కదా ఎండ, ఇట్లా చెట్టుకు డైరెక్ట్ పడుకోకుండా పెడతాము. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం పోయినాక పరమడ సైడ్ పోతుంది కదా, ఈ సైడ్ పడుతుంది కదా, అట్లా కాబట్టి తూర్పు పరమడ మళ్ళీ పెడతాము. అట్లా ఎండ పడదు ఉరివేదానికి, ఎండ పడకుండా బాగా నీడగా ఉంటుంది. బాగా చెట్టు టకామని డెవలప్మెంట్ అవుతుంది. అది చనిపోదు ఉరువు చెట్టు, అన్ని రకాల యూజబుల్గా ఉంటుంది. ఇది చూడండి, ఈతాకు పెట్టేది కొట్ట మాదిరి పెట్టాలా. చెట్టుకు తూర్పు పక్కన ఒకటి, పరమటి పక్కన ఒకటి పెట్టాలా. తూర్పు పక్కన పెట్టినప్పుడు తూర్పు పక్క పట్ట ఎండ పడకుండా కాపాడుతుంది. ఉదయం వచ్చినప్పుడు 10-11 వరకు మధ్యాహ్నం నిటారుగా పడుతుంది కాబట్టి ఇట్లా కొట్ట మాదిరి పెడితే ఆ ఎండ గుడక పడుకోకుండా మధ్యాహ్నం కాపాడుతుంది. సాయంత్రం పరమటి పక్క పెడితే సాయంత్రం వచ్చే ఎండ ఈ పట్టను ఎండ పడకుండా కాపాడుతుంది. అట్లా వల్ల కొట్ట మాదిరి పెడితే చెట్టుకు హానికరంగా లేకుండా, ఇబ్బంది లేకుండా బాగా బతుకుతుంది చెట్టు. ఈతాకు వల్ల బాగా ఉంటుంది. ఇట్లా పెట్టుకోవాలా ఈతాకు. చూశారు కదా, అనంత రైతుల ఆలోచన విధానం అమోఘమనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఈ పంటను సాగు చేయాలంటే, పంటను కాపాడుకోవడానికి, తర్వాత అడవి పందులు తదితర జంతువుల నుండి కూడా పంటను కాపాడుకోవడానికి ఈ తాటి పట్టలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు. వీలైనంత మంది రైతులు ఈ అవకాశాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఉపయోగించుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అనంతపురం నుంచి మీ అగ్రికల్చర్ రిపోర్టర్ పెండేకంటి పార్సారథి. అనంతపురం జిల్లాలో వేసవి కాలంలో పంటలను కాపాడుకోవడం రైతులకు కత్తి మీద సామనే చెప్పాలి. అయితే అరటి మొక్కలను కాపాడుకునేందుకు ఈ తాటి పట్టలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు. రైతు బంధు కార్యక్రమంలో చిన్న విరామం.